సమవేతాన్ కురు నితి. అర్జునుడు రెండు సైన్యముల నడుమ రథమును నిలుపు అన్నాడు. రెండు సైన్యాలకు మధ్యలో రథాన్ని ఎవడు నిలుపమంటాడో అతను అర్జునుడు. ఆ రెండు సైన్యాలు ఏంటివి? మామూలు ప్రాథమిక స్థాయిలో ధర్మం ఒక పక్క, అధర్మం ఒక పక్క. ఇంకొంచెం పై స్థాయికి వస్తే తన మనస్సులో జరుగుతూ ఉండేటువంటి ధర్మాచరణ, అధర్మాచరణ, ఆ రెండింటికి మధ్యలో జరిగేటువంటిది అవి రెండు సైన్యాలు. ఇంకొంచెం పైకి పోతే ఈ జగత్ అనేటువంటిదంతా కూడా ఒక పక్క, పరమాత్మ ఒక పక్క. ఇంకొంచెం పైకి పోతే ఈ జడమైన జగత్ ఒక పక్క, సచ్చిదానందం ఒక పక్క. ఇంకొంచెం పైకి పోతే ఇదంతా కూడా మాయాస్వరూపమైనటువంటి ఈ జగత్ ఒక పక్క, సచ్చిదానంద స్వరూపం ఒక పక్క. ఇంకొంచెం పైకి పోతే ఈ సర్వము మిథ్య అనేది ఒక పక్క, తన స్వరూపమే జగదధిష్టాన సచ్చిదానంద స్వరూపము అది ఒక పక్క. ఇవి రెండు సైన్యాలు. ఈ రెండు సైన్యాలకు మధ్యలో రథాన్ని నిలపాలంటే ఇప్పుడు నేను ఏ వైపు ఉండాలి అనేటువంటిది అతను నిర్ణయం చేసుకునే దానికి వస్తుంది అన్నమాట. చూడు, అతని స్థాయిలో అక్కడ నిలబెట్టమనడం. ఈ సంసారంలో పడిపోయి వీళ్ళు బాగుండాలా, వాళ్ళు బాగుండాలా, దీంట్లో పడిపోయి ఉంటాం. వాళ్ళందరికీ మనం ఏం చెప్పగలుగుతాం? మనం ఏం చెప్పలేము. వాళ్ళంతటా వాళ్ళకి కాలం నిర్ణయం చేసి ఎప్పుడో వాళ్ళ కర్మానుసారంగా కొద్దిగా పుణ్య సంస్కారం ఉంటే, ఎప్పుడో భగవద్గీతను మహాత్ములు ఏమన్నా చెప్పేటి వింటే ఏమన్నా మార్పు వస్తే, అప్పుడేమన్నా వాళ్ళు తెలుసుకొని ధర్మంగా ఉండాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు స్టెప్ బై స్టెప్, ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఆ స్టెప్ బై స్టెప్ వెళ్తూ వస్తారు. ఇది జరగాలంటే బహునాం జన్మనాం. ఇప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ మనం అట్లా ఉండదు. నేను ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను, ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయిలో అని మనం